ఈ పుస్తకం గురించి డాక్టర్ బెల్లంకొండ శ్రీరాములు గారి రాసిన నీ నీడగా నవల ఒక 2 నిమిషాలు లింగాల శ్రీనివాస్ గారిని సమీక్షించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరూ వారి వారి స్థానాల్లో ఆసీనం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమీక్ష అనుకోకుండా సమీక్ష కార్యక్రమం అనేది పెట్టామండి. అందుకొరకు వేరే వాళ్ళకి ఇస్తే పుస్తకాన్ని చదువుతారో లేదు అనే ఉద్దేశంతోనే నేనే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక 2-3 పుస్తకంలో ఉన్నట్టు కానీ ఒక పరీక్షలా ఈ సమీక్ష చేసే అవకాశం తిరిగి లభించడం, వారితో నాకు బలమైన బంధాన్ని ఏర్పరచాలనే విధి నిర్ణయం కాబోలు. ఎందుకంటున్నానంటే మాది ఒకే జిల్లా, ఒకే కులం. కులాలు మతాలు లేవనుకుంటాం కానీ అవి లేకపోతే ప్రభుత్వాలే కూలిపోతాయి కదా. సరే, మన నవల విషయానికి వస్తే డాక్టర్ బెల్లంకొండ శ్రీరామ్ గారు తన నీ నీడగా నవల ముందు మాటలో అనురాగాలకు తోడుగా, చెడు రోగాలకు నిడిల్గా, బాధలను బంధించి, వేదనలను ఎదిరించి, బంధాలను అనుబంధాలుగా మలిచి, అనురాగాల ఉయ్యాలలో హాయిగా జీవింపజేయడమే నా రచనల యొక్క ప్రత్యేకత అని చెప్పుకున్నారు. నిజమే, వారి రచనలు చదువుతున్నంతసేపు హాయి తప్ప రేయిపై సోయి కూడా ఉండదు. అంటే నిద్రను కాసేపు నిద్రపుచ్చి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలన్న కుతూహలమే కలుగుతుంది, అది రాత్రి అయితే. ఈ నవలను గౌరవనీయులు మహానుభావులు కీర్తిశేషులు దేవులపల్లి కిషన్ రావు గారికి అంకితం ఇస్తూ నక్సలిజం నాయకుడిగా, విప్లవ గీతాల గాయకుడిగా, రెవెన్యూ ఆఫీసర్గా, ఎందరికో మార్గదర్శియే కాక మా రాజకీయ గురువు, సాహిత్యపు సొరుగు, అభ్యుదయంలో మెరుగు, ఆధారంలో వెలుగు అని గుర్తు చేసుకోవడంలో పెద్దవారి పట్ల, సమాజ శ్రేయస్సు పట్ల, సాహిత్య సృజన పట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమ వ్యక్తమవుతుంది. ఇంకా ఇందులో కథానాయకి పాత్ర పేరు విదూషి. పేరుకు తగ్గట్టుగానే విద్యాయుత సరస సంభాషిణి. తనను ఒక చోట వర్ణించే అవకాశాన్ని ఏర్పరచుకొని యువకునిగా మారిపోయిన మన కవి కసిదీరా ముచ్చట కాస్త తీర్చుకున్నాడు. ఎలాగంటారా చూడండి. ఆడపిల్ల అదొక అయస్కాంతపు బిల్ల, మగ మనసుకు మధుర విహంగపు వల, ఆమె చూపులు సూదంటురాళ్ళు, ఆమె వంపులు సెలయేటి అలల నడకలు, ఆమె మాటలు వెన్నెల తరంగాలు, ఆమె నవ్వులు పున్నమిలా విరిసిన పువ్వులు, ఆమె ఆకృతి అందమైన ప్రకృతి, ఆమెతో స్నేహం కుసుమ పరిమళ విహారం, ఆమెతో వివాదం ఇక బ్రతకంతా విషాదం. అంటే అందమైన స్త్రీలతో ఎట్టి పరిస్థితుల్లో వివాదం పెట్టుకోవద్దని తన భావన కావచ్చు. ఎందుకంటారా, సౌందర్యం భగవంతుడి వరం. ఏ కొద్ది సమయం దాన్ని మనం చేజార్చుకున్నా మనమే దురదృష్టవంతులు అవుతాం కదా. ఇంకా కథానాయకుడు ఠాగూర్ షా హీరో. తను ఒక నికార్సైన సైనికుడు. అర్థమయ్యేలా చెప్పాలంటే అల్లు అర్జున్ నటించిన సూర్య పాత్ర ఈ మధ్య సినిమాలో. తన తల్లి సావేరమ్మ ముస్లిం యువకుడిని మతాంతర లేదా ఆదర్శ వివాహం చేసుకున్నప్పటికీ సత్సాంప్రదాయాన్ని కొనసాగించే సత్యస్వరూపిణి, సాధారణ గృహిణి. కథలో నవలలో ముఖ్యంగా మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి సన్నివేశాన్ని మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. అది కర్ఫ్యూ నడుస్తున్న కాలం. సరుకుల కోసం కర్ఫ్యూ సడలించినప్పుడు గడాఫీ అనే గూండా తన రౌడీ మూకతో ఠాగూర్ షా ఉంటున్న ఏరియాకు రావడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ దందాలకు పాల్పడడం, అదే సమయంలో మన హీరోయిన్ విదూషిని తన కంటపడడం, ఆ తర్వాత తన వెంటబడడం, తన కోరిక తీర్చకపోవడంతో చంపడానికి కూడా వెనకాడకపోవడం, సావేరమ్మ ఈ అకృత్యాన్ని ఎదిరించడం, ఆ రాక్షసుడిచే బలంగా తోయబడి గాయపడడం, బార్డర్ నుండి వస్తూనే ఈ దృశ్యాన్ని ఠాగూర్ షా చూడటం, బలవంతంగా అర్ధనగ్నంగా మార్చబడిన అమ్మాయిని కాపాడటం, ఆపై సావేరమ్మని హాస్పిటల్లో చేర్పించినప్పుడు తన ప్రాణాలను మానాభిమానాలని కాపాడిన వారికి దగ్గర వారు ఎవరూ లేరని తెలుసుకోవటం, ఆ కుటుంబానికి చేదోడు వాదుగాడుగా ఉంటానని విదూషిని తన కృతజ్ఞతను ప్రకటించడం, ఇంటి మనుషుల అన్ని విషయాల్లో సహకరిస్తూ వారి అభిమానాన్ని చూరగొనడం వరకు గమనిస్తే బంధాలను అక్రమ సంబంధాలుగా గాక అందమైన అనుబంధాలుగా మార్చడంలో ఈ రచయిత తను చెప్పుకున్నట్లుగానే పాత్రల చిత్రంలో 100% కృతకృత్యుడయ్యాడని చెప్పవచ్చు.